హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా గోల్డ్ ఫేషియల్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ గోల్డ్ ఫేషియల్ అనేది చేసుకోవచ్చు. వచ్చేది ఫెస్టివల్ సీజన్ అండ్ దీపావళి కాబట్టి దివాళీ స్పెషల్గా ఈ గోల్డ్ ఫేషియల్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఈ గోల్డ్ ఫేషియల్లో కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయండి. దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చి క్లెన్జింగ్ అనమాట. సో ఈ క్లెన్జింగ్ కోసం నేను యూజ్ చేస్తున్నాను పచ్చి పాలను యూజ్ చేస్తున్నాను. సో కొన్ని పచ్చి పాలను తీసుకుని ఫేస్ అంతా కూడా ఈ విధంగా అంటే కాటన్ని డిప్ చేసి పచ్చిపాలల్లో ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటి అంటే కనుక ఫేస్ మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా వచ్చేస్తుందండి. మేకప్ ఏదైనా ఉంది అనుకుంటే అది కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. క్లెన్జర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది పచ్చిపాలు అనేవి. ఒకవేళ మీకు పచ్చిపాలు పడవు అనుకుంటే కనుక టమాటో జ్యూస్ అయినా కూడా మీరు క్లెన్జింగ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లై చేసుకొని మీకు ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే కనుక ఫస్ట్ రిమూవ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఇలా క్లెన్జింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్లోకి వెళ్దాము. ఇది వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. సో సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్ అనమాట. ఫస్ట్ ఇలా బౌల్ ఒకటి తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. మెత్తగా ఉన్నటువంటి రైస్ ఫ్లోర్ని తీసుకోవాలండి, బాగా గరుకుగా ఉండకూడదు. మెత్తగా ఉన్నటువంటి రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. ఇలా రైస్ ఫ్లోర్ని తీసుకున్న తర్వాత ఇందులో పసుపుని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పసుపు వచ్చేసి 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ యాడ్ చేశాను. సో తర్వాత టమాటో జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపుని నేను పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, అది ఆడించినటువంటి పసుపుని యాడ్ చేశాను అనమాట. మీ దగ్గర కస్తూరి పసుపు ఉన్నా కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా యాడ్ చేసుకుని ఇక్కడ నేను టమాటో ఒకటి తీసుకున్నాను, టమాటో జ్యూస్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మూడింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి స్క్రబ్బర్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఫేషియల్ అనేది చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి. మనకి బయట మార్కెట్లో గోల్డ్ ఫేషియల్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మనకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ లాంటివి చేయించుకోలేము కాబట్టి ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఈ గోల్డ్ ఫేషియల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా స్క్రబ్బర్ని ప్రిపేర్ చేసుకోవాలి సెకండ్ స్టెప్లో. సో ఈ స్క్రబ్బర్ని ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫేస్కి అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఇది చాలా బాగుంటుందండి. అంటే స్క్రబ్బర్ ఇందులో మనం రైస్ ఫ్లోర్ని యూజ్ చేసాం కాబట్టి మనకి బాగా డీప్గా క్లీన్ అనేది అవుతుందన్నమాట ఫేస్ అనేది. సో రిజల్ట్ కూడా వెంటనే కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఫస్ట్ మనకున్న ఫేస్కి అండ్ స్క్రబ్బింగ్ అయిన తర్వాత ఉన్న ఫేస్కి మనకి రిజల్ట్ అనేది తెలుస్తుందన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా స్క్రబ్బింగ్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. నెక్ ఏరియా దగ్గర కూడా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలండి. చాలామందికి నెక్ ఏరియాలో ఏంటంటే బ్లాక్గా ఉంటుంది. సో ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవటం వల్ల ఏంటంటే బ్లాక్ కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఈ ఫేషియల్ అంటే గోల్డ్ ఫేషియల్ వచ్చేసి మంత్లీ 2 టైమ్స్ లేదంటే 1 టైం చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. బయట మార్కెట్లో మనకి గోల్డ్ ఫేషియల్ కిట్స్ అవైలబుల్గా ఉంటున్నాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా స్క్రబ్బింగ్ అయిన తర్వాత ఇప్పుడు వాష్ చేసేసుకోవాలి. తర్వాత స్టెప్ వచ్చేసి స్టీమింగ్ అండి. స్టీమింగ్ మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మీ దగ్గర స్టీమింగ్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉంది అనుకుంటే కనుక అది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్టీమింగ్ అనేది చేసుకోవాలి. వింటర్లో స్టీమింగ్ అనేది చాలా చాలా మంచిదండి. సమ్మర్లో స్టీమింగ్ అనేది చేసుకోకూడదు అనమాట. సో వింటర్లో స్టీమ్ అనేది ఇచ్చుకోవచ్చు ఫేస్కి. సో ఈ విధంగా ఎక్కువ స్టీమ్ కాకుండా జస్ట్ నార్మల్గా స్టీమ్ అనేది ఇచ్చుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా స్టీమింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత స్టెప్లో వచ్చేసి ఫేస్ మసాజింగ్ అండి. దీనికోసం అలోవెరా జెల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ అలోవెరా జెల్ని తీసుకున్నాను. ఇక్కడ న్యాచురల్గా ఉండే అలోవెరా జెల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 1/2 స్పూన్ తీసుకున్నాను అనమాట. అండ్ దీంట్లో చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ జెల్ బేస్డ్ క్రీమ్ని ప్రిపేర్ అనేది చేస్తున్నానండి. అండ్ ఇక్కడ పసుపు అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం గోల్డ్ ఫేషియల్ చేస్తున్నాం కాబట్టి పసుపు అనేది ఇంపార్టెంట్. మీరు కస్తూరి పసుపుని తీసుకున్న నో ప్రాబ్లం అనమాట. అండ్ నేను ఇక్కడ ఏంటంటే పసుపు కొమ్ములను ఆడించానండి, ఆడించి పట్టినటువంటి పసుపు అనమాట. మీరు నార్మల్గా ఉండే పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పసుపు పడదు అనుకుంటే కనుక ఇన్ కేస్ శనగపిండి ఉంటుంది కదా, కొంచెం అంటే చిటికెడు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా జెల్ బేస్డ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి.
చేసుకోవాలి. సో ఈ విధంగా ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా మసాజ్ లాగా చేసుకోవాలండి. ఒక 5 to 6 minutes వరకు మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట. సో చాలా బాగుంటుంది, అంటే కూలింగ్గా అనిపిస్తుంది అనమాట. మనం అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం నెక్కి ఫేస్ అంతా కూడా ఈ విధంగా మసాజ్ లాగా చేసుకోవాలి. అండ్ ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేసాం కాబట్టి ఈ గోల్డ్ ఫేషియల్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు ఏదైనా పార్టీస్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, లేదంటే కనుక మీరు పెళ్లి కూతురైనా ఈ ఫేషియల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో మంత్లీ 2 times లేదంటే 1 time యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మసాజ్ లాగా చేసుకోవాలి. ఇందులో స్టెప్స్ కూడా చాలా తక్కువేనండి. మనం నార్మల్గా అయితే గోల్డ్ ఫేషియల్లో స్టెప్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి, బట్ ఇందులో స్టెప్స్ అనేవి తక్కువగా ఉంటాయి. రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా గోల్డ్ ఫేషియల్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 5 to 6 minutes మసాజ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ అనేది చేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత స్టెప్ చూద్దామండి. దీనికి ఒక బౌల్ తీసుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ శనగపిండిని తీసుకోవాలి. ఇలా శనగపిండి తీసుకున్న తర్వాత 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ గంధంని యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మనకి అంటే ఫేస్ ప్యాక్ ప్రిపేర్ అయ్యేటట్టు ఇందులో రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ గంధం అనేది మీరు మంచిది తీసుకున్నట్లయితే కనుక చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ ప్యాక్ అనేది చాలా కూలింగ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మళ్ళీ పసుపుని యాడ్ చేయమండి, ఎందుకంటే మనం ఇందులో గంధంని యాడ్ చేసాం కాబట్టి ఇంకా పసుపుని యాడ్ చేయవలసిన అవసరం లేదనమాట. ఫైనల్గా మనకి ఈ విధంగా ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో చాలా చాలా సింపుల్గా ఈ గోల్డ్ ఫేషియల్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫైనల్గా మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది ఫైనల్ స్టెప్ అండి. ఇది అయిపోయిన తర్వాత గోల్డ్ ఫేషియల్ ఫినిష్ అయిపోతుంది. ఈ విధంగా ఫేస్ అంతా ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ అనేది చేసేసుకోవాలి. ఈ స్టెప్తో గోల్డ్ ఫేషియల్ అనేది కంప్లీట్ అవుతుందండి. మీరు పార్టీస్, ఫంక్షన్స్కి వెళ్ళే ముందు 2 days లేదంటే 3 days ముందే ఈ ఫేషియల్ అనేది చేసుకుంటే పార్టీకి, ఫంక్షన్కి వెళ్ళే రోజు మీ ఫేస్ అనేది చాలా గ్లోగా, బ్రైట్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ ఫేషియల్ చేసుకున్న రోజు ఎలాంటి సోప్ కానీ, ఫేస్ వాష్ కానీ యూజ్ చేయకూడదు. ఇదే కాదు, ఏ ఫేషియల్ చేసుకున్నా కూడా, ఈవెన్ క్లీనప్ చేసుకున్నా కూడా ఫేస్ వాష్, సోప్ లాంటివి యూజ్ చేయకూడదు. సో ఆల్మోస్ట్ డ్రై అయిపోయిందండి. నేను ఇప్పుడు క్లీన్ అనేది చేసేస్తాను. సో ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనకి ఏంటంటే గోల్డ్ కలర్ షేడ్లో వస్తుంది అనమాట ఫేస్ అనేది. సో చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.